హాయ్ అందరికీ నమస్తే. అందరికీ హ్యాపీ భోగి కనుమ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. గుబ్బమ్మలు యొక్క పవిత్రత గురించి ఈ వీడియోలో చెప్తాను. అయితే ఈ జనరేషన్లో గుబ్బమ్మల గురించి చాలామందికి అయితే తెలియదు. మరి ఆవు పేడను పవిత్రంగా భావించే మన సాంప్రదాయంలో గుబ్బమ్మలు ఎందుకు పెడతారు భోగినాడు అనేది ఈ వీడియోలో చెప్తాను. గుబ్బమ్మలలో పవిత్రత, దేవతా స్వరూపం. ఆవును గౌరీమాతగా భావిస్తారు. అందుకే పేడ పవిత్రమైనది. గుబ్బమ్మలు గోపిక స్వరూపాలు. మధ్యలో పెద్ద గుబ్బమ్మ గోదాదేవి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి ఆహ్వానంగా ముగ్గుల్లో గుబ్బమ్మలు పెడితే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని నమ్మకం. ఆరోగ్యం, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఆవు పేడను యాంటీబయాటిక్, క్రిమి సంహారణ లక్షణాలు ఉంటాయి. చలికాలంలో వచ్చే క్రీములు, ఇన్ఫెక్షన్ నుండి రక్షణ. ఇంటి ముందు పేడ నీళ్లు చల్లి గొబ్బమ్మలు పెడతారు. శుభసూచకంగా సాంప్రదాయంగా సంక్రాంతి ముగ్గుల్లో గొబ్బమ్మలు పెట్టి పసుపు కుంకుమలతో పూజించి పాటలు పాడడం సాంప్రదాయం. అయితే ఈ గోదాదేవి గోపికలు సంక్రాంతి పండుగలో ముఖ్యంగా గోదాదేవి ఆండాలు భక్తిభావాన్ని కృష్ణుడి కోసం గోపికలు అలంకరణే ఈ గొబ్బమ్మల పూజకు ఆధారమని మన పురాణాల్లో చెబుతుంటారు. అయితే ఈ పండుగ సందర్భంగా పాత చెడు ఆలోచనలు, అలవాట్లను వదిలి కొత్త ఆశలతో జీవితాన్ని ప్రారంభించాలని అంతరార్థం కూడా ఉంది. అందుకే గొబ్బమ్మల తర్వాత వచ్చే కనుమ రోజున పేడ పిడకలతో వంట చేసి ఆ మంటల్లో పాతవి కాలిపోతాయని భావిస్తారు. సంక్రాంతి పండుగ సాంప్రదాయాల్లో గొబ్బమ్మలు ఒక ముఖ్యమైన భాగం. ఇది ఆధ్యాత్మిక, ఆరోగ్య సాంప్రదాయాలకు సమ్మేళనం. ఈ గుబ్బమ్మలను మనము ఎంతో పవిత్రంగా భావిస్తాం. అయితే గుబ్బమ్మలు అంటే పేడ, ఆవు పేడ, ఇలా వాసన అది అనేసి అనే వాళ్ళకు ఈ వీడియో అయితే షేర్ చేయండి.